ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఆ దైవజనుడు త్వరగా బయటికి రావాలి, ఆ చెరసాలలో నుంచి విడిపించబడాలి, రేపైతే ఏ రోజు చంపేద్దాం అనుకుంటున్నాడు. కాబట్టి ఈ రాత్రికే దైవజనుడు చెరసాల నుంచి బయటికి రావాలని చెప్పి అందరూ ప్రార్థన చేస్తున్నారంట. ఆ పెద్దోళ్ళ మధ్యలో ఒక చిన్నది ఉందండి. ఎవరున్నారు చెప్పండి? ఆ పెద్దోళ్ళ మధ్యలో ఒక చిన్నది ఉందంట. ఆ చిన్నదాని పేరే రోదే అని చిన్నదంట. చిన్నపిల్లల పని ఏంటి? అది చూడండి, ఏం చేస్తారు? అల్లరి చేస్తారు, లేదంటే ఏ బొమ్మ కావాలని అనుకుంటారు. కానీ ఈ రోజే అనే చిన్నది ఏం చేస్తుందంటే, వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఈమె కూడా ప్రార్థన చేస్తాట. ఏచయ్యా మా డాక్టర్ గారు జైల్లో ఉన్నాడయ్యా, త్వరగా రావాలి అంటున్నాడు. ఏమన్నా చెప్పండి అమ్మా. అందరూ ప్రార్థన చేస్తున్నారంట, పెద్దోళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారంట, పురుషులందరూ ప్రార్థన చేస్తున్నారంట, మీలాంటి తల్లులందరూ ప్రార్థన చేస్తున్నారంట. ఆ ప్రార్థన చేసినప్పుడంట ఈ పిల్ల కూడా ఏం చేస్తుందో తెలుసా? చెప్పాలా? ఏసయ్యా మా పాట గారు జైల్లో ఉన్నాడయ్యా, త్వరగా విడిపించే. ఏమడిగింది చెప్పండి? విడిపించే, మా పాట గారు వచ్చేయాలా అంటుందంట. అలా అనేటప్పటికీ నీకు మాట చెప్తాను, దేవుడు చిన్న బిడ్డల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పిల్లల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అగరు అనే ఒక ఆవిడ ఉంది. ఎవరన్నా చెప్పండి. అగరు అనే ఒక ఆవిడ ఉంది. అగరు తన కుమారుడైనటువంటి ఇస్మాయిల్ని ఎడారిలో తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు, ఏమండి ఆ పిల్లవాడు ఆకలితో ఉన్నప్పుడు ఆ తల్లి చూడలేక, ఆ నీళ్లు లేక, ఆ బిడ్డ చనిపోతుంటే చేసేది ఏం లేక ఒక రాయి తీసుకుని దూరంగా గిరేసి ఆ బిడ్డను అక్కడ వదిలేసి, ఆ రాయి ఎక్కడైతే పడిందో అక్కడికి వెళ్ళి ఏడుస్తుందంట. ప్రార్థన చేయట్లా, ఏం చేస్తుంది? ఏడుస్తుందంట. కానీ ఈ పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే దేవుడికి మొరపెడుతున్నాడంట. అందులో పల్లవ, పసివాడి మొరను ఆలకించాడు. ఎవరు మొర ఆలకించాడు? పసివాడి మొరను ఆలకించి నేను ఉన్నానన్నాడంట. వెంటనే పసివాడి మొర ఆలకించి భగవంతుడు పరలోకం నుండి ఆ ఉన్నటువంటి ఎడారిలోకి వచ్చి ఆ కుమారుడికి కావలసిన వాడిని దేవుడు సమకూర్చాడంట. హల్లెలూయా. నీటి బుగ్గను దేవుడు అక్కడ ఎడారిలో పుట్టించాడంట. అంటే పసివాడి మొరను దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలకిస్తాడు. అలాగే ఈ ఇశ్రాయేలు చిన్నది చేసే ప్రార్థన కూడా దేవుడు ఆలకించి, ఈ లోపల దేవుడు తన పనులు తనున్నాడంట, చెరసాలకు వెళ్ళాడంట, పేతురు బయటకు విడిపించాడంట. ఆ విడిపించిన తర్వాత పేతురు గారు ఆ చెరసాల బయటకు వచ్చి ఎవరికి వచ్చాడో తెలుసా? ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో మాట్లాడగలరు, ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడో అక్కడికి వచ్చి కలుసు తడుతున్నాడంట. ఏం చేస్తున్నాడు? అందరూ ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళతో పాటు చిన్నపిల్ల కూడా ప్రార్థన చేస్తుంది. ఈ లోపల తలుపు తట్టాడంట. వీళ్ళు మునిగిపోయారు, ఇందులో ప్రార్థనలో మునిగిపోయారు. ఈ లోపల ఈ రోజు అని చిన్నది వెంటనే చప్పుడు విని కొమ్మలు పరిగెట్టుకుంటూ వెళ్ళి తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తీయకుండా తలుపు కన్నంలో చూస్తుందంటే ఎవరా అని. ఇది చెప్పండి. చూడండి, మన ఇంట్లో కూడా మన పిల్లలు బయట ఎవరైనా తలుపు కొట్టారని ముందు పరిగెట్టారు, ఎవరు వెళ్ళలే. ఈ లోపల ఆ ఇస్రాయేలు చిన్న తలుపు తీయకుండా అలా కన్నంలో చూసిందంట. తీరా ఎవరు కనపడ్డారో? పేతురు కనపడ్డాడంట. ఆనందం తట్టుకోలేకపోయింది, పరిగెట్టుకుని వెళ్ళిపోయా. పిచ్చిదాను, పేతురు ఎక్కడ ఉన్నాడు తెలుసా? అక్కడ ఉన్నాడు. పేతురు ఎందుకు వస్తాడు? లేదు 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 లేదు, మన ప్రార్థన దేవుడు ఆలకించి పేతురు గారిని దేవుడు మన మధ్యకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. పెద్దలకు లేని విశ్వాసం ఆ చిన్నదానికి ఉంది. హల్లెలూయా. ప్రార్థన శక్తి ఆ పిల్లకు ఉంది కాబట్టి వెంటనే తలుపు తెరిచి చూడగానే ఎవరు వచ్చారు? పేతురు గారు ఉన్నారంట. హల్లెలూయా. పేతురు గారు విడిపించడానికి గల కారణం ఎవరైనా అంటే పెద్దోళ్లే కాదు, అక్కడ రోదే అని చిన్నది చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈ రోజు నీ బిడ్డలను ఒక మిరియాము వలె పెంచాలి, ఒక ఇశ్రాయేలు చిన్నదాని వలె పెంచాలి. మూడవది, రోదే అని ఒక చిన్నదానిగా నువ్వు పెంచాలి అని నేను అంటాడు. ఏమిటి తెలుసా? అటు సంసోను పుట్టినప్పుడు, ఇటు యోహాను గారు పుట్టినప్పుడు దేవుడు చెప్తే, ఇదిగో నీవు నీ బిడ్డను బహు జాగ్రత్తగా పెంచాలి. ఎలా పెంచాలి? బహు జాగ్రత్తగా పెంచాలి. ద్రాక్షావళి పుట్టిందేది కూడా తినకూడదు, పులిసిందేది కూడా ముట్టకూడదు, అపవిత్రమైనది ఏది కూడా నీవు ముట్టకూడదు. ఈ బిడ్డలు దేవునికి నాజీరు చేయబడ్డారు. ఏం చేయబడ్డారంట?
చెప్పండి, ఏం చేయబడ్డారంట? నాజీరు చేయబడ్డారు, ప్రతిష్ఠింపబడ్డారు. కాబట్టి నీ బిడ్డల్ని ఇష్టానుసారంగా పెంచితే కుదరదు. ఆ బిడ్డల్ని ఎలా పెంచాలి అంటే దేవుడు చెప్పినట్లుగా నువ్వు ఎప్పుడైతే పెంచుతావో దేవుడు వారిని దీవించేవాడిగా దేవుడు ఉంచాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బిడ్డలను నువ్వు అనుకున్నట్టుగా పెంచుకో. దేవుడు ఆలోచన ప్రకారంగా నువ్వు పెంచితే నీ ఆలోచన కంటే గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీ బిడ్డలకు ఇస్తాడు. ప్రేమను పెంచు, వారికి ఏది కావాలంటే పెట్టు, కానీ గారాన్ని మాత్రం పెంచమాక, గారం మాత్రం పెట్టుకోమాక. దానివల్ల తర్వాత తీవ్ర నష్టాన్ని చూస్తాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. కుమారులే కాదు, కొడుకులే కాదు, ఆడపిల్లలు ఎక్కువ. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆడపిల్లలు దొరుకుతారంటే ఎదురు కంపించుకొని చేసుకుంటారు. నువ్వు చదివించంటే నీ జీవితాన్ని భవిష్యత్తులో చూస్తారు ఆడపిల్లలు. కాబట్టి దేవుడు స్త్రీ పురుషులకే కాదు, అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రాధాన్యత, ఒక గొప్ప స్థానాన్ని దేవుడు ఆడబిడ్డలకు ఇచ్చాడు. కాబట్టి నీ మనసులో ఆడబిడ్డల మీద ఏదైనా ఒక తప్పుడు అంటే అది తక్కువ, మగపిల్లడి కంటే చాలా తక్కువ, ఆ మగపిల్లడి దగ్గర ఎందుకు పంచే అనేటువంటి ఆ ఉద్దేశాన్ని తొలగించి వారు కూడా గొప్పవారైనటువంటి ఉద్దేశం కలిగి నీ బిడ్డలను పెంచగలిగితే, వారిని గౌరవించగలిగినట్లయితే, వారికి కూడా మంచి చదువు నువ్వు చెప్పించగలిగినట్లయితే, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వగలిగినట్లయితే, రేపొద్దున నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు వారు చూస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు వారికి ఎంతమంది అమ్మా ఆడపిల్లలు? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. దేవుడు బహుమానాన్ని ఇచ్చాడు, స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. కానీ ఆడపిల్ల అంటే ఇంటికి దీపం. ఎవరు చెప్పండి? వెన్ను పెట్టుకో, ఇంట్లో దీపం లేదనుకో చీకటే. దేవుడు ఒక వెలుగుని ఇచ్చాడు, అందుని బట్టి దేవుడికి ఇష్టం చెప్తాం. కాబట్టి దేవుడు ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి దేవుడు ఆ కుమార్తెను దీవించి ఆశీర్వదించిన గాక. హల్లెలూయా. నేను మీ అందరికీ వందనాలు.